12:30 అనే చెప్పారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. ఈరోజు మా కాలేజ్లో టీచర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాం. సో ఈరోజు ఎలా సెలబ్రేట్ చేస్తామో ఈ వీడియోలో చూపించబోతున్నా. సో వెయిట్ టిల్ ది ఎండ్. సో టీచర్స్ డే సెలబ్రేట్ చేయాలంటే ఫస్ట్ కాలేజ్కి వెళ్ళాలి. సో దాని గురించి రెడీ అవుతున్నా. సో రెడీ అయిన తర్వాత నా బండి బయటికి తీసి స్టాప్ దగ్గరికి స్టార్ట్ అయిపోయా. స్టాప్ దగ్గరికి రీచ్ అయిపోయిన తర్వాత నా బండి పార్క్ చేసి ఇంకా బస్ స్టాప్ దగ్గరికి వెళ్తున్నా. సో బస్ స్టాప్ దగ్గర చూస్తే ఎవరూ కనిపించలేదు. సో నేను ఏమనుకున్నానంటే బస్సు వెళ్ళిపోయిందేమో అని అనుకున్నా. వెంటనే దిలీప్ గారికి ఫోన్ చేసి కనుక్కుంటే ఇంకా బస్సు రాలేదని చెప్పాడు. సో అక్కడితో అలా వెయిట్ చేస్తుంటే పక్క నుంచి ఎవడు నడుచుకొని వచ్చేస్తున్నారని చూస్తుంటే అది మన హేమంత్ గడు అని తెలిసింది. సో హేమంత్ గడు వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టాప్లో మన అమర్ బాయ్ కూడా బస్సు ఎక్కేశాడు. మందీప్ గారి తర్వాత ఎవడు వస్తున్నారని చూస్తున్నారా? అది ఇంకెవరో కాదు, మన యశ్వంత్ గాడే. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. సో యశ్వంత్ గడు ఎక్కిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మా కాలేజ్కి అయితే రీచ్ అయిపోయాం. సో మేము కాలేజ్కి రీచ్ అయిపోయిన తర్వాత క్లాసెస్ అన్నీ అటెండ్ చేసిన తర్వాత టీచర్స్ డే గురించి కావాల్సినవన్నీ అరేంజ్ చేసాం. సో తర్వాత మాకు ఇంకా మా జూనియర్స్కి చిన్న డిస్కషన్ వచ్చింది. అదేంటంటే ఎవరు ఫస్ట్ టీచర్స్ డే సెలబ్రేట్ చేస్తారు అనుకుని చిన్న డిస్కషన్. ఆ డిస్కషన్ చేస్తుంటే పక్కన చూడండి డల్గా అవుతున్నాడు. సో డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత చూడండి అందరూ ఎంత ఖాళీగా ఉన్నారు. మొత్తం అరేంజ్ అయిపోయిందని లోపే ఈ వాచ్మెన్ వచ్చి మాతో ఆర్గ్యూ చేస్తున్నాడు కేక్ అలౌడ్ లేదని. సో వాచ్మెన్ వచ్చి ఆర్గ్యూ చేస్తుంటే కేక్ అలౌడ్ లేదనుకొని మన మందీప్ గారు హెచ్ఓడి దగ్గరికి పర్మిషన్ అడగడానికి వెళ్ళాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ ఏమన్నారంటే కేక్ కట్ చేసి బాక్స్లో ప్యాక్ చేసిండని. సో బాక్స్ ఎలా ప్యాక్ చేస్తున్నారని చూడడానికి వెళ్తే మన మందీప్ గారు ఇంకా యశ్వంత్ గారు ఒక సైడ్ నుంచి బాక్స్ ప్యాక్ చేస్తూ ఇంకో సైడ్ నుంచి మేసేస్తున్నారు. అరే నా కొడక ఓసలి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకుంటే వాళ్ళ గొయ్యి కప్పి గొయ్యి తీసి పాతే నా కొడుకురా నువ్వు నా. అరే నా సో బాక్స్ అన్ని ప్యాక్ చేసి 1 by 1 బ్యాగ్లో పెట్టేసి ఇంకా సెమినార్ హాల్కి స్టార్ట్ అయిపోయాం. సో సెమినార్ హాల్కి వెళ్ళి చూస్తే అక్కడ మన క్లాస్ బాయ్స్ రవికాంత్ సార్కి బిస్కెట్లు వేస్తున్నారు. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి నోరు పడిపోయిందా? సో మన హెచ్ఓడి సార్ ఎంట్రీతో ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుండి మన ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ 1 by 1 వస్తున్నారు. Please welcome our HOD sir. వచ్చాడు. అందరూ క్లాప్స్ అరొద్దు జస్ట్ క్లాప్స్ వరకే అరొద్దు. సో అందరూ వచ్చిన తర్వాత హెచ్ఓడి సార్ స్పీచ్ ఇచ్చారు. ఒకసారి వినండి ఏమంటున్నారు. మా స్టూడెంట్స్ బ్యాక్ బెంచ్ ఆఫర్ చేసుకుంటున్నారు. సో హెచ్ఓడి సార్ స్పీచ్ ఇచ్చిన తర్వాత మా హెచ్ఓఎస్ వచ్చి స్పీచ్ ఇచ్చారు. Good afternoon, Deputy Director sir and respected HODs on the dais and my dear senior faculty and junior faculty, all of you, good afternoon. సో మా హెచ్ఓఎస్ స్పీచ్ ఇచ్చిన తర్వాత బస్ పెట్టేశారని ఫాస్ట్గా బస్ దగ్గరికి వెళ్తే ఈ యశ్వంత్ గారి మధ్యలో వీడియో తీయమని చెప్తే వీడియో తీసినప్పటికీ బస్సు వెళ్ళిపోయింది. సో బస్సు ఎలానో వెళ్ళిపోయింది కదా, ఆకలి వేస్తుందని మందీప్ గారికి అడిగితే అదర్ బాక్స్ ఉందని చెప్పాడు. ఆ బాక్స్ ఎంత కొట్టినా రావట్లేదు. సో ఆ బాక్స్ తీయడానికి దిలీప్ గారు ట్రై చేశాడు, యశ్వంత్ గారు ట్రై చేశాడు, నేను ట్రై చేశాను, కానీ అది ఎంత తీసినా రావట్లేదు. లాస్ట్కి అమ్మాయిలు కూడా చాలా ట్రై చేశారు, కానీ అది రాకపోయేసరికి మందీప్ గడికి ఆ బాక్స్ రిటర్న్ ఇచ్చేశారు. సో ఆ బాక్స్ రాకపోయేసరికి అందరూ ఎటు పడితే అటే వెళ్ళిపోయారు. కానీ యశ్వంత్ గారు చూడండి ఏం చేస్తున్నాడు. డౌట్గా ఉంది, కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు. సో
సో బస్ మిస్ అయిపోయి అప్పటికే 3 అవర్స్ అవుతుంది. చూడండి ఒక్కొక్కడు ఎలాగున్నాడు. ఎవడు ఎలాగున్నా మన యశ్వంత్ గారు మాత్రం నవ్వుతూ క్లోజప్ యాడ్ ఇస్తుంటాడు ఇప్పుడు కూడా. ప్రతిరోజు తగ్గరే అవకాశమే సంకోచం ఇక నిగిలరా. పక్కన మందీప్ గారిని చూడండి, ఎవరితో చాలా సీరియస్గా మాట్లాడేస్తున్నాడు. సో అంతలోపే టైం అయితే 6 అయితే అయిపోయింది. బస్ కూడా పెట్టేశారు. ఇంకా బస్ దగ్గరికి వెళ్ళిపోయి బస్ ఎక్కేసాము. సో బస్ ఎక్కిన తర్వాత బస్ అయితే తీసేశారు. ఇంటికి వెళ్ళేసరికి టైం అయితే 7:30 అయిపోయింది. సో ఫ్రెష్ అప్ అయ్యి తినేలోపే టైం అయితే 8 అయితే అయిపోయింది. సో 8 అయిపోయింది అనుకొని జిమ్ ఎలానో 8:30 క్లోజ్ చేసేస్తారు అనుకుని మరి జిమ్కే వెళ్ళలేదు. సో లాస్ట్గా మన యశ్వంత్ గారు ఏమంటున్నాడు ఒకసారి వినండి. నేను అమ్మాయిలతోనే మాట్లాడను, నీ అంత మంచోడు ఎవరికి దొరకడు. చూసారా సార్ డబుల్ యాక్షన్, ఓవర్ యాక్షన్, ఓవర్ యాక్షన్, ఓవర్ యాక్షన్, ఇటు అంటున్నావు ఓవర్ యాక్షన్.